హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే ప్రస్తుతం 14 నుంచి 18 గంటలు పడుతోంది. కానీ త్వరలో ఈ సమయం తగ్గిపోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం త్వరలోనే కేవలం 8 నుంచి 9 గంటల్లో పూర్తయ్యేలా గోవా హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. భారతదేశంలో వేగంగా రూపుదిద్దుకుంటున్న ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇది పూర్తిగా కొత్త మార్గంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే హైదరాబాద్ నుంచి ప్రారంభమై బెళగావి జిల్లాల మీదుగా వెళ్లి చివరిగా గోవా రాష్ట్ర రాజధాని పానాజీని కలుపుతుంది. తెలంగాణ, కర్ణాటక, గోవా మొత్తం 3 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా నేరుగా కనెక్ట్ అవుతాయి. ఈ హైవే నిర్మాణానికి సుమారుగా 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ అమలవుతోంది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కర్ణాటక ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ దాదాపుగా పూర్తయింది. భారీ ఎర్త్ వర్క్స్ ఇంకా బ్రిడ్జ్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కొన్ని సెక్షన్లలో పేవ్మెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. తెలంగాణ భాగంలో కూడా పనులు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి సుమారుగా 15 గంటల వరకు పడుతోంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కనుక పూర్తయితే ప్రయాణ సమయం దాదాపుగా 6 నుంచి 8 గంటలకు తగ్గే అవకాశం ఉంది. సరుకు రవాణా కూడా దీంతో మరింత వేగంగా జరుగుతుంది. గోవా టూరిజానికి భారీ బూస్ట్ లభిస్తుంది. ఈ హైవే పూర్తయితే 3 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపిరి అందించే అవకాశం ఉంది. అధికారికంగా ఇది ఎప్పుడు పూర్తవుతుందనే తేదీని ప్రకటించలేదు. కానీ 2027-28 మధ్య దశల వారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గోవా హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే దక్షిణ భారతదేశంలో ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్గా నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.